CMR Visakha Ali 369 who is the Katravelli. ఇళ్లల్లో కరెంటు కోత, నీళ్లలో ఈత, Ali 369 లో నవ్వుల మోత. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. CMR Visakha Ali 369 who is the Katravelli. ఈ రోజు మన గెస్టులు రితీష్ సింధూరా. ప్లీజ్ వెల్కమ్. అరే తంగి తంగి చూడమాకు సందమామ, నా అందమంత నీదే సందమామ. అందమంత నాదైతే సందమామ, సోకులట్ట దాచుడేంది సందమామ. తిరునాళ్ళు తీసుకెళ్ళు సందమామ, నాకు రబ్బారు గాజులెయ్యి సందమామ. వయ్యారి నడుమ చుట్టూ సందమామ, నీకు వడ్డానమే ఇస్తా సందమామ. చల్ గల్లు 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 గజ్జగట్టు సందమామ, సందమామ. ఆడి దుమ్ము 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 రేపు సందమామ. హే కంచి పట్టు చీర తీసుకొచ్చి కట్టి పెట్టు, మళ్ళీ తోటలోకి రాకపోతే ఒట్టు పెట్టు. మసక మాపటిలో వచ్చి నిన్ను చేరుతాలే. హే రంగు రుబ్బెన్లన్నీ సంతకెళ్ళి తెచ్చి పెట్టు, చిన్ని ముక్కుకేమో ముక్కరెట్టు నచ్చినట్టు. సోకు చేసుకొని నీకు ముద్దలెట్టుతాలే. సౌమ్య అండ్ నేను ప్లీజ్ వెల్కమ్. వసిన బంగారం ఇచ్చుకో సింగారం, రుచిపో నిచ్చాపట్టే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరే పీతము తుమారం. అరగళ్ళల్లో నా తీపి కారం కొట్టే ఆగారం, నా ముందే ఉండే యాడో ఎందుకు ఈడే జాగారం. నువ్వట్టా కంటే అంటే చెయ్యి చుట్టా పట్టాలేసేసి నితరమని హద్దులు తట్టి పెట్టే పందేరా. ఓకే కువీరుడా నా రాకుమారుడా, నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పావటా. వసిన బంగారం రుచికో సింగారం, రుచిపో నిచ్చాపట్టే పిచ్చెక్కిస్తా ఎవ్వారో. సయ్యరో సయ్యారం సిద్ధమే వయ్యారం, అడ్డుకోనట్టు నగరే పీతము తుమారం. అలలే 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 అలలే. విశ్వ అనిషా ప్లీజ్ వెల్కమ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా ముందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పోసేస్తాంది రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ పెరిగిరాయ డార్లింగ్. డార్లింగే ఓరి నా డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. వెరీ గుడ్ విశ్వ అనిషా, ఫెంటాస్టిక్. చాలా బాగా చేసావు విశ్వ. జనరల్గా అదే అంటల కాంతారావు దాంతో పాటు డ్యాన్సు మామూలుగా వేయాలి స్టెప్ ఇక్కడ ఎరగదీస్తాడంతే. కానీ ఈ అమ్మాయి మాత్రం ఫస్ట్ స్టార్టింగ్లో వాక్ అల్టిమేట్గా ఉంది. అసలు రావటం మ్యూజిక్లో మ్యూజిక్ ఆన్ అయ్యగానే క్యాట్ వాక్ వచ్చింది. వెరీ గుడ్ అనిషా, చాలా బాగా చేసావు. ఓకే విశ్వ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? నన్ను అడిగాడు నన్ను అడిగాడు, నేను చెప్తా. కదా పక్కన వాళ్ళు కూడా చెప్పేసేయాలి అన్న మన నర్తనశాల అయిపోయింది, డాన్స్ కాంపిటీషన్ ఓకే అది అయిపోయింది. దాంతో చంద్రముఖి, కుంకుమరేఖ, ఇంకో కామెడీ సీరియల్ కూడా చేస్తున్నా. ఓకే శ్రీకాకుళం స్లాంగ్ దానిలో. ఓహో
చూడు వాళ్ళు వచ్చేస్తారు మీ ఇంటికి. ఏ బాగానే మాడుతున్నా అవునా? ఏటన్నయ్య మీరు మరి నువ్వు ఏంటలా చూస్తున్నారు, చింపేస్తారు ఇక్కడ. విశ్వ అన్న ఆ స్లాంగ్ అంటున్నావు కదా, ఒకసారి మాట్లాడు. నానా నాన్న ఎటు మాట్లాడమంటారు అన్నయ్య? ఈ గుంట ఉంది గుంట, అయ్యి బాబాయ్ భలే ఉంటుంది ఈ గుంట. ఏ స్టార్ట్ చేశారా బాబోయ్. వదినా అన్నయ్య చూడన్నయ్య, చెప్పండి వదినా. ఇప్పుడు ఇందులో ఎవరు అన్నయ్య ఎవరు ఏంటి అర్థం రాంబాబు కావట్లేదు. మా అన్న, మా అన్న రేటింగ్ స్టార్ రాంబాబు. అబ్బో. వీళ్ళన్న నాకు బావ. అన్న వదినా అండి, అన్న వదిన. వీళ్ళన్న నాకు బావ, ఓకే మా అన్న ఈమెకు బావ. విశ్వ అబ్వియస్లీ అంతే కదా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే అనీషా ఏం చేస్తున్నావు ప్రస్తుతం? నేను ప్రస్తుతానికి అయితే ఒక సీరియల్, కామెడీ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను. బిఫోర్ ఐ వాజ్ వీజే. ఏంటి ఈ అమ్మాయిని అడిగితే కామెడీ సీరియల్ అంటున్నారు, నిన్ను అడిగితే కామెడీ సీరియల్ అంటున్నారు. మీరు చూస్తే అందరం ఎంత- కలిసి ఎంతో అందంగా ఉన్నారు. కామెడీ సీరియల్ కాదు, అందరం కలిసి. అది ఎంతో అందంగా ఉన్నారు, మీరు కామెడీ అంటున్నారు. ఏంటి ఇప్పుడు అయితే మేము ఇంటికా? అన్న అన్న మీరేమైనా తక్కువ ఉన్నారా? మీతో పాటు కంపెనీ ఆ? మీ అందం ఏమైనా తక్కువ ఉందా? మీరు 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 చేస్తున్న మీరే ఇన్స్పిరేషన్ మాకు. నువ్వే హ్యాండ్సమ్ ఉన్నోళ్ళు కూడా కామెడీ చేయొచ్చు అని మీరు ప్రూవ్ చేశారు. అది తెలిసిపోయిందంట. ప్రూవ్ చేస్తారు ఆల్రెడీ. ఓకే సో అనీషా అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే 3 టీంలకి ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దర్దడ్. ఏంటది? మ్యాచింగ్ ఓకే లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దర్దడ్. ఓకే విశ్వ అనీషా, ఇది మీకోసం స్పెషల్గా. ఇద్దరు వెళ్తారు, ఫోటో పీకుతారు. ఇద్దరు వెళ్ళటం కష్టమైతే ఒక్కళ్ళే ఇక్కడ ఆగండి, పెట్టొస్తారు, మళ్ళీ వెళ్ళాలి అక్కడ కంపల్సరీ. ఓకేనా? అవును సార్. రెడీయా? రెడీ. రండి అయితే. మూవీ నేమ్ ప్లీజ్. నిన్నే పెళ్ళాడతా, గ్రీక్ వీరుడు, సంతోషం. 3 సినిమాలు హీరో అర్థం అయిపోయింది కదా? రెడీ మరి? మా బాస్. మీ బాసా? స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చేయండి. తెలుసు కదా ఇప్పుడు ఎవరు? ఐడియా లేదా? ఎవరు? ఆ సినిమాలో మమ్మీ. పేరేంటి ఇప్పుడు? పేరు తెస్తా. ఆయాసం వస్తుంది సార్. లక్ష్మి గారు. లక్ష్మి గారు. లక్ష్మి అమ్మగారు. అందరికీ అమ్మలా ఉంటుంది అందుకే. అవునా? అందుకే మాతోనే ఉండిపోయింది. కాదు కాదు, అందరికి అంటే అందరికి అందుకే మాతో ఉండిపోయింది. ఎస్ కరెక్ట్. అందరికి అమ్మలా ఉంటుంది అంటే ఇప్పుడు మీ డాడీ అడుగుతాడు, మీ మమ్మీ ఎక్కడే? కొద్దిగా చూడు. ఫేస్ కట్స్ ఉన్నాయా? ఇంకో అంటే చూడగానే అమ్మ అని పిలవాలనిపించేలా ఉంటారు. అవునా? అందుకే మా దగ్గర ఇలా ఉంచేసుకున్నాం. ఓకే. పెట్టలేదు కదా. ఇవిడి ఒక హిందీ సినిమాలో వచ్చేసింది, చాలా ఫేమస్ సాంగ్ అది. నీకేమైనా ఐడియా ఉందా? భూల్ గయా సబ్ కుచ్ యాద్ నహీ అబ్. జూలీలో హీరోయిన్. చాలా మంది థియేటర్లో ఆ రోజుల్లో అది మ్యాటరు. నిన్నే పెళ్ళాడతా డైరెక్టర్ విశ్వంశీ గారు, హీరోయిన్ డబ్బు. గ్రీక్ వీరుడు నాగార్జున గారు, హీరోయిన్ నయనతార, మ్యూజిక్ తమన్. సో ఇద్దరు చాలా కష్టపడి 1 2 3 4 5,000 పాయింట్స్ సంపాదిస్తున్నారు. వెరీ గుడ్, సూపర్. ఒక్కళ్ళైనా కూడా ఇంతే పెడతారు, ఇద్దరు కూడా 5 పెట్టారు. ఎక్స్ట్రా పెట్టండి. ఎన్ని? 11 పెడతావా? 11 పెడతావా? ఉండడం వల్ల కష్టం. సరే. విశ్వ అనీషా 5,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే వేణు సౌమ్య ఇద్దరు.
మేము హెల్ప్ చేస్తాం నీకు, డోంట్ వరీ. వద్దు. నో, నువ్వు వద్దననే వద్దన మనం చేయాలి. హెల్పింగ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువ వి ఆర్ ఫ్రెండ్స్, విల్ హెల్ప్ అవునా? యు. అంటే ఏ విధంగా? అన్ని రకాలు అన్ని రకాల- हर एक फ्रेंड कमी ना होता है, ఫోటోస్ ఇలాంటి हर एक फ्रेंड कमी ना होता अब जरूरी भी होता है. అవునా? है कमी ना మూవీ నేమ్ ప్లీజ్. రణం, లక్ష్యం, వర్షం. ఏంటి తెగ చూసేస్తుంది అమ్మాయి ఇలా ఇలా వంగి? అంటే తెలుగు చదవడం రాదని. ఏదో పైన కింద చూస్తున్నాం అండి, ఏం చూస్తుంది అర్థం కావట్లేదు. అదే ఫోటోలు ఫోటోస్ అని చెప్పాలి, అక్కడ క్లారిటీ ఉండాలి. రెడీ, చూస్తా అండి అలీ గారిని Go for it. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. तुम लोग की वजह से विश्वास लोग हेलो। कर दिया उनको విశ్వ కత్తినం పాపిస్టోడికి మార్క్స్ కట్ అయిపోయాయి. How come బ్రిడ్జ్ కదినా 6 పెట్టేశారు మీరు? విశ్వ, అనీషా మీరు ఆడుతున్నప్పుడు వీళ్ళు డిస్టర్బ్ చేయలేదు. అస్సలు అయినా మీరు ఆ బ్రిడ్జిని అటు ఇటు టైం తిప్పాడు హై తిప్పుతూనే కమాండ్ ఉన్నారు. నుంచి ఆర్డర్స్ వచ్చాయి, ఆ? హై కమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. హైకమాండ్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయా? అందుకే మేము అవునా? సీఎం నుంచి వచ్చిందా? ఇక్కడ సోనీ ఫిక్స్ నుంచి వచ్చిందా? Party. ఆయనే హై కమాండ్ Yes. కళ్ళజోడు పెట్టుకొని అవును, దగ్గర పెట్టారు కదా. ఆ? అయినా అయినా మీరు మామూలు విషయం కాదు, వాళ్ళకంట 1000 ఎక్కువలో ఉన్నారు. రణం హీరో గోపీచంద్, అలీ గారు ఇద్దరికి hero ఒక సెకండ్ heroine. హీరో అలీ గారు. అలీ గారు. నేను యాక్ట్ చేశాను దాంట్లో, హీరో కాదు ఆయన, గోపీచందే హీరో. హీరోయిన్ కమ్ జెట్ మలాని. ఓకే మలాని జెట్. ఓకే, వర్షం నిర్మాత ఎంఎస్ రాజు గారు, హీరో ప్రభాస్ అండ్ హీరోయిన్ త్రిష. 1 2 3 4 5 6,000 పాయింట్స్. సార్ ఏం సార్ ఒప్పేసుకుంటామా? ఏదిది? అక్కడ మధ్యలో ఫోటో చూడలే మీరు రణంలో? ఎవరది? కృష్ణ గారా? అన్నా 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 కమెడియన్, ప్రముఖ కమెడియన్. ఎవరు? మన ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద మన పాత ఇండస్ట్రీకి మర్చిపోకండి సార్, ఉందో పాట. ఏది? నమ్మొద్దు నమ్మొద్దు, నమ్మొద్దు నమ్మొద్దు. ఆడవాళ్ళని నమ్మొద్దు, ప్రేమించి పిచ్చి వాళ్ళైపోవద్దు. అందుకే నేను ఆడలు అందుకే ఆరే ఇచ్చా, ఎందుకంటే ఆరే పెట్టారు కాబట్టి. ఏడిస్తే ఈ మాట చెప్పాలి నువ్వు. నమ్మద్దు ఆడవాళ్ళు నమ్మద్దు. సో 6,000 పాయింట్లు మీరు సంపాదించేసుకున్నారమ్మా. కటర్ వెళ్ళి కదా సెకండ్ ఇచ్చే టైం వేస్ట్ అయిపోతుంది. Who is the Carterville అంటే ఆ? మీరు fix చెప్తా చేశారా? లాస్ట్లో కనిపిస్తే. వేణు సౌమ్య 6,000 పాయింట్స్. మేము ఒప్పుకోం సార్, మేము ఒప్పుకోం అసలు. ఏ? ఇలా ఎలా చేస్తారు మీరు? అక్కడ ఏదో పర్లే వేణు ఇక్కడ సైడ్ నుంచి ఇలా తోస్తున్నారు కాబట్టి వచ్చేసాం, కానీ నువ్వు నవ్వకు వేణు, చాలా సీరియస్ ఇది. అసలు వాళ్ళ బ్రిడ్జ్ కదపకపోయి ఉంటే టిప్ ఇంకో 3 పెట్టేసి వాళ్ళు అసలు. అబ్బా వేసారు సరే, పెద్ద సరే. బిస్కెట్. మీది కాదు మాది కాదు, ఇంకో 1000 ఎక్స్ట్రా వేసుకోండి సార్. అవునా? వాళ్ళకి వేస్తే మాకు 2000. కాదు కదా, నెక్స్ట్ ఆ గేమ్ ఉంది చేయకుండా 9,000 చేయండి సార్. ఆ? అక్కడ మాకు తెలియదు. అవి పెట్టాలి. డెఫినెట్గా నేను ఇస్తాను. అయినా వద్దు, మేము ఒప్పుకో అసలు. అసలు విశ్వ ఎలా చేస్తాడు నేను ఒప్పుకోను. వేణు నువ్వు పద, వేణు నీ వెనక నేను ఉన్నా. నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. కుక్క కాటుకు చెప్పు దెబ్బని బొడ్డు చుట్టూ 16 ఇంజక్షన్లు చేయించుకొని దొడ్డుగారం తినడం మొదలు పెట్టాను. దెబ్బకి దేవుడు గుర్తొచ్చాడు, అంతే. వన్ ఫైన్ మార్నింగ్ పట్టు పంచె కట్టుకొని అడ్డబొట్టు పెట్టుకొని కనకదుర్గ గుడికెళ్తే ఓ మామ పట్టు పరికి నిలో వచ్చింది రా ఓ బామ.
చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? ఓకే ఓకే కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. సౌమ్య మనస్ఫూర్తిగా మాకు ఇచ్చేస్తుంది. ఇలా బ్రిడ్జి కదపటం వల్ల చాలా లాస్ అవుతుందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరైనా బ్రిడ్జి కానీ ఏదైనా జరపడం జరిగిందా వాళ్ళకి మమ్మల్ని గుర్తు చేసుకుంటారు. కూత్ 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 అనేసాడు. హైకమాండ్ భయ్యా. ఓకే వేణు సోనియా ఆల్ ది బెస్ట్. హ్యాపీ కదా మను? థ్యాంక్స్ అన్నయ్య. నేను ఏమడిగాను ఏం అడగలేదు నిన్ను. అందరికి ఇస్తారు. కాదు నువ్వు హ్యాపీ కదా అన్న? చాలా చాలా హ్యాపీ. అవునా? నెక్స్ట్ మేము ఉన్నాం సార్. నేను కూడా చాలా హ్యాపీ. భయ్యాలకు తెలియదు మీరు వడ్డీకి ఇస్తారని చెప్పి. 1000 రూపాయలు వడ్డీగా? అప్పుకి ఇచ్చాను. అవును. ఆఫ్టర్ ఆల్ 1000 సార్. టిప్పి కొడితే మీకు ఎంత? ఇంకా మర్చిపోండి అవి. బండిల్ ఇవ్వాలి నాకు బండిల్. డన్ డన్. ఓకే రితీష్ సింధూరా రెడీయా మరి? రండి ఇద్దరు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎందుకని 1000 రూపాయలు కదా? ఈ యాంగిల్ కూడా ఉంది. వదినా, నీలో ఈ యాంగిల్ కూడా ఉంటుంది. అనిషా కూడా అలానే ఊడతాయి తెలుసా బుగ్గలు. అవునా? మూవీ నేమ్ ప్లీజ్. చిరుత కెమెరామెన్ గంగతో రాంబాబు ఇద్దరు అమ్మాయిలతో. అర్థమైపోయింది కదా? దాంట్లో మరి 3 స్టార్లు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. ఏం జరిగిందో మీరే చూస్తారు. నేనేం చెప్తాను? నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా 2 ఫోటోలు యాడ్ చేయాలి సార్. ఇంకో 2 ఫోటోలా? మొత్తం పెట్టేస్తాం. ఆ? అంటే థర్మోకాల్ బాల్స్తో ఆడుకున్నా భయ్యా. మధ్యలో ఆడుకున్నాం కదా? కరెక్టే. అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఈ 2 టీంలు ఏం చేశారంటే విశ్వ అనీష ఆడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయలే, వదిలేశారు. అప్పుడు చేస్తుంటే టిట్ ఫర్ టాట్ అయిపోయేది. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ఇద్దరు ఆడినప్పుడు 5 పెట్టారు. ఎంత డిస్టర్బ్ చేసినా కూడా మీరు 6 పెట్టారు. ఇది మామూలు. వెరీ గుడ్. ఆయన మాకు ఇచ్చామా? ఇంకా 2 ఫోటోలు. చిరుతాని ఇచ్చేసే మాకు. ఓకే నీకు కావాలా? పెళ్ళైందా? అవ్వలేదు. ఈయనకి అయిపోయింది. ఇలాగ ఇచ్చేయి. అన్న మన ఇండియాలో ఎంత 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 లీనియన్స్ ఇస్తారు కదా. బాయ్స్ ఇది అయిపోయారు కదా, కోర్టు నుంచి ఇచ్చేసారు. ఆడికి మొగోడు కొంత ఆడోడు కొంత కూడా తెలియదు భయ్యా. ఆడోళ్ళ పాటి వాడుతాడు సింధూర పువ్వ అని. అంటే డాన్సర్ కి జనరల్ గా చాలా మంది, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కొన్ని షోస్ వస్తుంటాయి, లేడీ వాయిస్ కి లేడీ ఇవ్వదు, డాన్స్ చేస్తూ వెళ్ళిపోతుంటది. అది ఎక్కువ బాంబే నుంచి వస్తుంటాయి ఫ్లాంత్ర ఫైడీలు. దానికి లాంగ్వేజ్ తెలియదు, తీసుకుంటది తోసేసుకుంటది. ఆ పాట ఎవడది ఏంటి అడదో, ఊపేస్తుంది వెళ్ళిపోద్ది. ఎక్స్ప్రెషన్ మాత్రం అసలు అబ్బా, అసలు మనకి బ్లడ్ వచ్చేస్తుంటది. అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. బట్ ఏంటంటే అంటే ఎప్పుడు కూడా కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు అబ్బాయి వాయిస్ వస్తున్నప్పుడు అబ్బాయి సింగ్ చేయాలి, అమ్మాయి వాయిస్ వస్తున్నప్పుడు అమ్మాయి సింగ్ చేయాలి. అందుకే మేల్ సింగర్ ఫీమేల్ సింగర్, సో మేల్ డాన్సర్ ఫీమేల్ డాన్సర్. అందుకే ఎందుకంటే అది ఉంటుంది, దాన్ని ఏమంటారు, దాన్ని కెమిస్ట్రీ. ఆ కెమిస్ట్రీతో పాటు సింక్ కూడా చేయాలి. చాలామంది చేయరు, నెక్స్ట్ టైం చేయండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే మ్యాటరు, కెమెరామెన్ గంగతో హీరో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, హీరోయిన్ తమన్నా,
ఆ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు, ఇద్దరు అమ్మాయిలతో హీరో బన్నీ అల్లు అర్జున్, అమలా పాల్, గణేష్ గారు. పాలా ఏంటమ్మా, కిందేమో గణేష్, బండల గణేష్. సో 1 2 3 4 5 6,000 పాయింట్స్ సంపాదించి చేసుకున్నారు. వెరీ గుడ్, వాళ్ళకి ఇచ్చారు కదా, ఇందాక వాళ్ళకి 1000 ఇచ్చాను, మళ్ళీ నాకు కూడా కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను సార్, పార్షియాలిటీ ఉండకూడదు ఇక్కడ, మాకు కూడా సేమే కావాలి. నాకు తెలుసు వీళ్ళు ఇలాంటి గొడవలు చేస్తారని, నేను అందుకే పిల్లికి ఎలక్ సాక్షన్ లాగా వెనకాలని ఇగో 1000 రూపీస్ వాళ్ళు ఏం చేసుకుంటారు. నీకు మంచి గిఫ్ట్ ఉందా, నేను ఏంటిది ఈయన ముంచేసుకుంటా. తీసుకెళ్ళు. వద్దు, నాకు పాయింట్స్ కావాలి, మనీయే కావాలి. మనీయే కావాలా? అన్న మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ అలిగారి ఇందాక 1000 రూపాయలు సార్ ఒక యాక్టింగ్ నేర్పియాలి సార్, ఒక కామెడీ ఒక సీన్. నీ లక్ష్మి యాక్టింగ్ చాలా బాగుంది సార్. బాబు మషా ఒకసారి చూపించండి. నెక్స్ట్ మంత్ షూటింగ్ ఇప్పుడు సార్ లేకపోతే 5,000 రూపీస్ ఇవ్వండి సార్. కాదు, నెక్స్ట్ మంత్ షూటింగ్ వెళ్తున్నాను, నువ్వు నాతో పాటు రా. నీకు అడ్డంగా నిలువుగా 6,000 పాయింట్స్. సూపర్ సార్, సూపర్ సార్. మ్యాచింగ్ మీద ఇద్దరు పూర్తి అయ్యేసరికి విశ్వ అనీష్ 5,000 పాయింట్స్, వేణు సౌమ్య 6,000 పాయింట్స్, రితి సింధూర 6,000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, విశ్వ అనీషా ఇద్దరు రండి. ఓకే విశ్వ, స్క్రీన్కి ఎలాగా పరిచయం అయ్యావు? మామూలు ముందు క్రికెటర్ అన్న, స్టార్టింగ్ క్రికెట్ ఆడేవాడిని, సిసిఎల్లో చూస్తుంటాం. విశ్వ విశ్వ అంటుంటారు, సిక్స్లు కొడుతుంటాం. మామూలు బేసిక్ క్రికెటర్ అన్న. నేను క్రికెటర్ నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నేను 7th క్లాస్లో ఉన్నప్పుడే ఇంటి దగ్గర స్టేజ్ చేస్తారు వినాయకుడు నిమజ్జనం అప్పుడు. అక్కడ డాన్స్ చేస్తుంటే ఒక పెద్ద ప్రొడ్యూసర్ వచ్చి మరీ అడిగారు, అప్పుడు మీ అబ్బాయిని తీసుకెళ్తా చిన్నపిల్లలు సినిమా తీస్తున్నావు అంటే మా నాన్నకి ఇష్టం లేదు, నేను పంపానని చెప్పాడు. నాకు బాగా ఇష్టం, మా నాన్నకి ఇష్టం లేదు, ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్తే చెడిపోతారని అనుకుంటారు. తర్వాత డాడీ కలెక్షన్స్ చేయడం స్టార్ట్ చేశాను. నేను అన్ని క్లబ్స్కి వెళ్ళి నేను కలెక్ట్ చేసేవాను అన్నమాట. డాడీ ఒకరోజు ఒక అంకుల్ చెప్పాడు, బాగుంటాడు కదా అబ్బాయి, ఫొటోస్ తీయించవచ్చు కదా అని మా డాడీకి అప్పుడు చెప్తే, అప్పుడు మా డాడీ నా సరే తీస్తా అని చెప్పి ఫొటోస్ తీయించాడు. ఇలాగే ఒకరోజు సూపర్ గుడ్ మూవీస్లో వెళ్ళి ఫొటోస్ ఇస్తే 1.5 year తర్వాత కాల్ వచ్చిందన్న. నేను అప్పుడు వేరే కాలేజ్లో అంటే ఫోన్ నెంబర్ చేంజ్ అయిపోయింది, అంత అయిపోయింది. తర్వాత ఎలాగో కాంటాక్ట్ దొరికింది, వచ్చాను. ఆల్మోస్ట్ 50 మెంబర్స్లో నుండి నేను సెలెక్ట్ అయ్యాను. ఒకటే క్యారెక్టర్ ఉంది విద్యార్థి మూవీలో, కామెడియన్ క్యారెక్టర్. బై గాడ్ ఫస్ట్ 40 మెంబర్స్లో నేను సెలెక్ట్ అయినా. అటు నుంచి అలా స్టార్ట్ అయింది 2002. సోగ్గాడు సినిమాలో కలిసాం మనం కదా. మనం సెకండ్ సినిమా సోగ్గాడు మీతో చేశాను. అవునా? సరే, అది ఓకే, చాలా ఉంటుంది. మామూలుగా గర్ల్స్ ఈగోస్ ఉంటాయని మనకు తెలుసు. ఇక్కడ కొంచెం డిఫరెంట్. ఈమె ఎందుకంటే అందరి మీద ఈగో ఉంటుంది ఈమెకి. అవునా? ఫస్ట్ ఈగో పుట్టిన తర్వాత ఈవిడ పుట్టింది. ఈగో పుట్టిన తర్వాత ఈవిడ పుట్టింది. సారీ, ఈవిడ పుట్టిన తర్వాత ఈగో పుట్టింది. ఓకే అనీషా, ఎక్కడ, ఏ ఊరు మీది? మాది ఇక్కడే హైదరాబాద్. ఓకే, పుట్టింది పెరిగింది ఇక్కడే. విజేగా చేశాను. నెక్స్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. ఫస్ట్ యాంకరింగ్. నాకు యాంకరింగ్ ఏంటో చిన్నప్పటి నుంచి అదేంటో తెలియదు. మా సైడ్ ఎవరూ లేరు అసలు. టీవీలో కనిపించడం అంటే కూడా వాళ్ళకి ఆదో ఎవరికైనా ఉంటుంది కదా. సో అలా మా వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు అసలు, వద్దు అని. బట్ ప్యాషన్ లోపల మనం చంపేస్తూ ఉంటుంది కదా. ఇక్కడికి వెళ్ళా, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు చదువుపైన. అది చేయాలి. బై గాడ్స్ గ్రేస్ వచ్చింది, ఛాన్స్ వచ్చింది, చేశాను, యాంకర్గా క్లిక్ అయ్యాను, ఇక్కడ తీసుకున్నారు. సో ఇప్పుడు ఆల్ హ్యాపీస్. కామెడీ సీరియల్లో చేస్తూ ఇంకా హ్యాపీ. వీళ్ళందరితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. డైలీ షూట్లో ఉండదు, అది జస్ట్ ఫన్. ఓకే అనీషా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. విశ్వ, నీకు కూడా ఫస్ట్ కలర్ బాల్ నువ్వే తెచ్చుకోవాలి. ఈ కలర్ మాత్రమే తీయాలి, ఓకేనా? రెడీ. ఓన్లీ 1 minute. ఎన్ని బస్ తీసుకుంటే అన్ని 2000 మేబీ. రెడీ. ఇది లెక్కలో రాదు, మీ తీసుకునే లెక్కలో వస్తాయి. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
రాదు కాబట్టి ఇది అందులో వేస్తాను. ఓకే అది పడే 1 8 అంతే ఓన్లీ 8. సో 8 కాబట్టి జస్ట్ 16,000 పాయింట్స్. ఓకే వెళ్ళిపోండి. ఓకే వేణు సౌమ్య ఇద్దరు. సౌమ్య ఫస్ట్ ఎలాగా స్క్రీన్ పరిచయం? సార్ చాలా మంది పాపం చాలా కష్టపడతారు. బట్ నా లక్, నేను మహారాష్ట్రలో పుట్టి పెరిగాను. తెలుగు వాళ్ళమే కానీ అక్కడే పుట్టి పెరిగాను. తెలుగు అంత బాగా మాట్లాడదాను కాదు. డిగ్రీ స్టడీస్ కోసం ఇక్కడ వచ్చినప్పుడు అరోరా డిగ్రీ కాలేజ్లో 3rd ఇయర్లో ఒక గేమ్ షోకి పార్టిసిపెంట్స్ కోసం ఆడిషన్కి వచ్చారు. ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. అప్పుడే ఒక మ్యూజిక్ ఛానల్ స్టార్ట్ అవుతుంది, దానికి ఆడిషన్స్ వచ్చారు, సెలెక్ట్ అయ్యాను. అంతే అక్కడి నుంచి యాంకరింగ్. తర్వాత లక్కీగా ఇప్పుడు నా సీరియల్లో కరెక్ట్ ఛాన్స్ దొరికింది. ఓకే ఆల్ ది బెస్ట్ సౌమ్య. థ్యాంక్ యూ. ఓకే వేణు నువ్వు ఎలాగే ఎంట్రీ? చాలా చిన్న కెరీర్, 3 ఇయర్స్ యాంకర్గా చేస్తాను. నెక్స్ట్ ఈ సీరియల్లో చేస్తాను. అంటే నేను యాంకర్గా ఒక 2 ఇయర్స్ చేస్తాను. స్ట్రగుల్ ఏం లేదు. యాక్చువల్లీ యూఎస్ వెళ్దాం అనుకున్నాను, బట్ కొంచెం ఇచ్చింగ్ హిట్ సైడ్ కళ మీద జిఆర్ఈ టోఫెల్ రాసి I-20s కూడా వచ్చాయి. బట్ అప్పుడు ఇంకా చెప్పకపోతే మళ్ళీ చేయలేనేమో అని చెప్పి ఇంట్లో చెప్పేసి ఇంట్లోకి వచ్చేసాను. ఒకటి కోఇన్సిడెన్స్ చెప్తా సార్. రచ్చా మూవీలో బైక్ పట్టుకొని తప్పిపోతారు కదా. యాక్చువల్లీ అందులో దీక్ష అనే అమ్మాయి చేసింది. కొంచెం నీలాగే ఉంటుంది అమ్మాయి. తను ఎంతో స్లిమ్ గా అది ఉంటుంది. మనం చెప్పేది ఫేస్ అమ్మా, నేను బాడీ చెక్ చేయలేదు అమ్మాయిది. ఫేస్ ఫేస్ అంటే ఫస్ట్ షూటింగ్ వెళ్ళగానే ఒక అమ్మాయిని పిలవండి అన్నారు. ఫస్ట్ డే షూటింగ్ హార్లీ డేవిడ్సన్ బైక్ ఉంది, అది 350 kgs. అది ముందు రోజు మరో 80 kgs ప్లస్ వర్షం పడింది. అది వెళ్తున్నా అమ్మాయిని పిలవండి అంటే అమ్మాయి ఇక్కడ దాకా నిక్కర వేసుకున్నది. ఇక్కడ చిన్న షాట్ అది. ఆ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, ఈ అమ్మాయిని చూసి అన్నారు 2-3 పుస్తకాలు వదిలేస్తే తినేస్తారేమో, కొంచెం ఆ ఫేస్ కొంచెం అలా ఉంటుంది అని చెప్పాను. ఆ క్యారెక్టర్ పంచుతుంది అనుకున్నారా? ఆ క్యారెక్టర్ అన్నారు. నేను అలీగర్ పక్కన అంటే నేను డెఫినెట్ గా అందులో సూట్ కాను, నా వల్ల అయితే కదా. నాకు తెలుసు సార్, మీ పక్కన పెడతానంటే దే విల్ షో ద గర్ల్ మోర్ గ్లామరస్. ఐ మీన్ డెఫినెట్లీ ఐ సెడ్ ఐఎమ్ షూర్ ఐ కెనాట్ డూ ఇట్. ఆ సినిమాలో ఇంకా వేరే రామ్ చరణ్ సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అంటే కాలేజ్ లో గొడవ, అది గుర్తుంటారా మీరు? ఫ్యాన్స్ సార్ చచ్చిపోతున్నాయి ఫ్యాన్స్ కానీ ఆ సీన్ చేశాను. ఇప్పుడు దున్నడానికి రెడీ అన్నా ఇలా బాల్ తీసుకో. ఓకే ఈ కలర్ హాఫ్ ఈ నీ డ్రెస్ లో కూడా హాఫ్ రెడ్ చాట్ అందుకో వేణు. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్. పడేమ్మా ఇది ఫస్ట్ తీసారు కాబట్టి ఇది లెక్కలో రాదు. పట్టండి ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 వెరీ గుడ్. ఓ షిట్. ఆ 11లో 10 వేనే వేసాడు. కరెక్టే.
11 కాబట్టి జస్ట్ 22,000 పాయింట్స్. వెరీ గుడ్. వేణు సౌమ్య 28,000 పాయింట్స్. ఓకే, రితీష్ అండ్ సింధూర రండి. రితీష్ ఎట్టగా స్క్రీన్కి ఎలాగ పరిచయం? అంటే సార్ చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్. అంటే ఒక దారి దొరికింది డాన్స్ కొరియోగ్రఫీ వల్లే. డాన్స్ కొరియోగ్రఫీ పెద్ద పెద్ద ఆర్టిస్ట్తోనే పెద్ద పెద్ద సెలబ్రిటీస్తోనే చేశాను. దాంతో అదే ఇంట్రెస్ట్. మీరు ఇంట్లో ఏం మాట్లాడతారు? ఏ లాంగ్వేజ్? హిందీ. తెలుగు రాదు సార్ యాక్చువల్లీ. తెలుగు రాదు? అదే కొంచెం తెలుగు స్లాంగ్ చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాను సార్. అందరూ మా స్నేహితులు మాకు చాలా బాగా నేర్పిస్తారు. హెల్ప్ చేస్తారు చాలా బాగా. ఓకే, ఈ కల్చర్ ఏంటి? స్టైటా? కాదు సార్, ఊరికే స్టైల్. ఫ్యాషన్. ఓకే, కలర్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ కదా? అందుకే నేను డీజే డాన్స్ కొరియోగ్రాఫర్. అందుకని ఈ స్టైల్ చాలా మెయింటైన్ చేస్తాను. ఓ, డీజే అంటే ఎలా ఉంటాడు? ఎప్పుడైనా యో 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 అప్పుడు అలాగే. ఓకే, సింధూర చెప్పండి సార్. ఏ ఊరు మీది? హైదరాబాద్. ఎలా వచ్చింది అవకాశం? అంటే చిన్నప్పుడు చెప్పనియండి. చిన్నప్పుడు యాక్చువల్లీ ఐ యూస్ టు డూ డాక్యుమెంటరీస్ అవి చేసేదాన్ని. తర్వాత యాక్చువల్లీ మై డాడ్ ఈస్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. ఏం పేరు? శ్రీధర్ ధర్మాసనం. ఫస్ట్ హీ యూస్ టు బి సీనియర్ జర్నలిస్ట్. తర్వాత ఈ డైరెక్టర్ అయ్యారు డాడీ. సో అలా లైక్ డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, సో దే నీడ్ సమ్ గర్ల్ అని అలా డాక్యుమెంటరీస్ కొన్ని చేశాను. స్కూలింగ్ అయిపోయాక నేను ఫస్ట్ సీరియల్ ఈటీవీ ద్వారానే స్టార్ట్ చేశాను. మై ఫస్ట్ సీరియల్. సో అట్టగా ఆడదే ఆధారం. వెరీ గుడ్. అంటే ఎవరికైనా ఆడదే ఆధారం. అలా కంటిన్యూ అయిపోయాయి అన్నమాట. సో ఆల్ ది బెస్ట్ సింధూర. థ్యాంక్ యూ. ఓకే రితీష్, నీకు కూడా ఈ అవకాశం, బాల్ తీసుకునే అవకాశం లేడీస్కి ఇద్దాం. ఓకే ఓకే, ఒక బాల్ తీసుకోమ్మా. తీసుకెళ్ళి. ఓకే, ఈ కలర్ మాత్రమే తీయాలి. రెడీ? అవునా, మొన్న చెప్తానమ్మా. ఏంటి ఏరుకుంటున్నావా? ఎక్కడెక్కడ ఉన్నాయనేది అంటే కార్నర్ కి రానికుండా. స్టార్ట్ ద మ్యూజిక్. వెరీ గుడ్. థ్యాంక్ యూ. దమ్మా పట్టు. I did actually. I helped her with one. Okay. నిజంగా. 1 2 3 4 5 6 7 8 9 10. టూ పార్టీస్ అంటే ఫస్ట్ ఒకటి తీసాము, తర్వాత మ్యూజిక్ అయిపోయిన తర్వాత టైం అయిపోయింది, నువ్వు ఒకటేమో చేతితో తీసుకొచ్చావు. అది వెరీ గుడ్. సో 10 కాబట్టి జస్ట్ 20,000 పాయింట్స్ మీరు సంపాదించుకున్నారు. వెరీ గుడ్, సూపర్. రితీష్ సింధూర 26,000 పాయింట్స్. ఎంత చేట పూర్తయ్యేసరికి విశ్వ అనిషా 21,000 పాయింట్స్, వేణు సౌమ్య 28,000 పాయింట్స్, రితీష్ సింధూర 26,000 పాయింట్స్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. ఇదే హై చెప్పండి దానికి. వెరీ గుడ్. వెళ్ళమ్మా విశ్వ.
అది బాగా కూర్చున్నావు వెరీ గుడ్ ఓకే రెడీ విశ్వ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ ఇప్పుడు పరిస్థితి ఏంటో మాకు తెలుసు అది అర్థం అంటే దానికి వెనకాల ముద్దు పెడితే అంతసేపు కూర్చోబెట్టింది రాసావా ముద్దు పెట్టదా ఎక్కడ పెట్టావు వెంట ఇచ్చావా ఓ అందుకోసం 1 minute కూర్చోబెట్టిందా ఓకే విశ్వ వెరీ గుడ్ 4000 పాయింట్ సంపాదించి కీప్ ఇట్ అప్ ఓకే మరి సౌమ్య 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 అక్కడి నుంచి సౌమ్య రెచ్చగొడితే రెచ్చిపో రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ సేఫ్ ల్యాండ్ లక్ష్మి నువ్వు అంతగా తిరుగుతున్నప్పుడు అది అబ్బాయి అది లక్ష్మి కాదు అయితే మన వెంకటేష్ మూవీ పేరు లక్ష్మి కాదా కొడతావేంటి ఏ మూవ్ యువర్ యాస్ బేబీ మూవ్ యువర్ యాస్ బేబీ మూవీ యాస్ కింద పడిపోయింది నెక్స్ట్ అమ్మా ఎవరు గంగా అలా అంత సీరియస్ ఓకే సింధూరా రేచి దాని మంచి ముద్దు పెట్టోటిగా బ్యాక్ కదా ఫ్రంట్ మంచి మంచి ఇటు వస్తుంది అది ఎట్లాను గుడ్ బాయ్ గర్ల్ బాయ్ బాయ్ చెప్పుకో చూద్దాం గల బాయ్ అని అమ్మాయి ఉంది చూస్తుంది చెప్పుకో చూద్దాం ఇక్కడ కాబట్టి ఓకే రేపు పొద్దున ఎక్కడైనా పబ్లిక్ లో ఉన్నాం ఇక్కడ గంగా కొంచెం కోఆపరేట్ చెయ్యి రైట్ ఓకే రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్
వెరీ గుడ్ 55 సెకండ్స్ కూర్చున్నావు 5 సెకండ్స్ కూర్చున్నట్టు గెలిచేదాన్ని అంటే ఎవరు పాయింట్స్ ఎవరు నెక్స్ట్ రెడీ రెడీ స్టార్ట్ ద మ్యూజిక్ ప్లీజ్ సో దీంట్లో ఓన్లీ 1 మ్యాన్ విశ్వ వెరీ గుడ్ కొంచెం ఫైనల్ అమ్మాయి తీసుకున్నాం దానికి బై చెప్పాను వెరీ గుడ్ కాస్కో నామాస్పత్రి పూర్తయ్యేసరికి విశ్వ అనీషా 25,000 పాయింట్స్ వేణు సోమియా 28,000 పాయింట్స్ రితీష్ సింధుర 26,000 పాయింట్స్ ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా ఏంటది ఎస్ ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా నాదో లోకం నింగి నేల తాకేదెలాగా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడుకోనిదే రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ
కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం నాదో లోకం నింగి నేల తాకేదెలాగా ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలు మాసిపోవు ఆశలు నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రేపు లేదులే వీడుకోనిదే వీడుకోనిదే నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగా మారదు ప్రేమ సత్యము రాచవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా ఎదురు లేదు ప్రేమకు రాజశాసనాలకి లొంగిపోవు ప్రేమలు సవాలుగా తీసుకో నీ ప్రేమ ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసి తీర్చమందిలే కసి నింగి నేల తాకే వేళ నీవే నేనైపోయే క్షణాన లేదు శాసనం లేదు బంధనం ప్రేమకే జయం ప్రేమదే జయం ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలు నీదో లోకం నాదో లోకం నింగి నేల లాక్కెళ్ళిపోండి మీరు లాక్కెళ్ళి లాక్కెళ్ళి ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా రెడీ మరి కాస్కో కాసుకో హూ ఇస్ ద కాట్రోలి ఓకే ఫస్ట్ క్వశ్చన్ పాట మొత్తంలో ఐటమ్ రాజాను తన ప్రియురాలు ఎన్నిసార్లు గొలుసు తీసి విడిపించి విశ్వ 2
2 times, sir. Sure. 2 times. 2 times. Confirm? Confirm. Vishwa. అన్నా Anisha. ఆల్రెడీ తీస్తున్నాం అన్న. Right answer. Vishwa, Anisha, 27,000 points. Very good. Second question. Item Raja, ఏ కంటి వైపు రైట్ సైడ్. క్వశ్చన్ ఏంటమ్మా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏ కంటి వైపుని ఎర్రమచ్చ ఉందని అనుకున్నాను. దెబ్బ ఒకవేళ నా లక్ తగిలి అదే అయ్యి ఉంటే ఇట్స్ ఆన్ రైట్ సైడ్. ఏ కంటి వైపు దెబ్బ తగిలి? రైట్ సైడ్. రైట్ సైడ్ తగిలింది. రైట్ సైడ్ ఉంది రెడ్ ప్యాచ్. వేణు, సౌమ్య, రైట్ ఆన్సర్. సో వేణు, సౌమ్య 30,000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజాను ప్రేయసి దగ్గరికి వెళ్ళకుండా ఎంతమంది ఎంతమంది ఆపారు? ఇద్దరు. క్వశ్చన్ ఏంటి? ప్రేయసి దగ్గరికి వెళ్ళకుండా ఎంతమంది సైనికులు ఆపారు? ఎన్నిసార్లు ఆపారు? ఎంతమంది 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 ఆపారు? ఎంతమంది ఆపారు? ఇద్దరు. ఇద్దరు. షూర్. షూర్. కన్ఫర్మ్. కన్ఫర్మ్. ఇద్దరు. అవును. రాంగ్. కాదు. రైట్ ఆన్సర్. రాసవీటి కన్నెది రంగు రంగు స్వప్నము పేదవాడి కంటిలో ప్రేమ రక్తము. విశ్వ, Anisha, 29,000 points. ఫోర్త్ క్వశ్చన్. ఐటమ్ రాజా పాట మొత్తంలో ఎన్నిసార్లు ఓ ప్రియా ప్రియా అన్నారు? 2 సార్లు. 2 సార్లు. ఓ ప్రియా, ఓ ప్రియా ప్రియా నా ప్రియ 2 సార్లు అన్నారు. 2 times. 2 times అన్నారు భయ్యా. కన్ఫర్మ్. కన్ఫర్మ్. షూర్. షూర్. పక్కా. పక్కా. విశ్వ, Anisha, రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఓ ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా. విశ్వ, Anisha, 31,000 points. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్. ఇది ఇద్దరికి ఛాన్స్ ఉంది. మీకు తెలిసినా కూడా చెప్పండి, ఇక్కడ చెప్పకూడదు, రూల్ ఏం లేదు. లాగచ్చు, చెప్పచ్చు. ఓకే. ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజాకు బొట్టు ఉందా? అంటే మేమేమనుకున్నాం అంటే క్వశ్చన్ ఐటమ్ రాజాకి బొట్టు ఉందా లేదా? బొట్టు లేదు. కాదు, బొట్టు ఉందా లేదంటే బ్యాండ్ ఉందా? రెండు కదా, ఒకటే క్వశ్చన్. ఒకటే క్వశ్చన్. సరే, బొట్టు ఉందా లేదా? లేదు. లేదు. షూర్. యా. కన్ఫర్మ్. మాకు వేరే ఆప్షన్ లేదు యాక్చువల్లీ. కన్ఫర్మ్. కన్ఫర్మ్. సో ఫిఫ్త్ క్వశ్చన్. ఐటమ్ రాజాకు బొట్టుందా అనే లోపల మీరు లాగేశారు, మీరేమో లేదంటున్నారు. రైట్ ఆన్సరా? యా. షూర్. యా. వేణు, సౌమ్య, రైట్ ఆన్సర్. Ritesh Sindura, 26,000 points. Viswa, Anisha, 31,000 points. Venu, Soumya, 32,000 points. CMR Visakha, Ali 369. Who is the Katravalli? Roju winner Katravalli. Venu, Soumya. మీరు 32,000 పాయింట్స్ గెలుచుకున్నారు. దానికి 9 టైమ్స్ ఎక్స్ట్రా ఇస్తాను. మీరు గెలుచుకున్నది 2,88,000. వెరీ గుడ్. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.
ఓకే, మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్ ఖైర్. ఆలీ 369 హూ ఇస్ ద కాట్రవల్లి ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో చూడాలనుకుంటున్నారా? అయితే www.youtube.com ఈటీవీ తెలుగు ఇండియాలో చూడొచ్చు. ఎవరు? నేను ఇక టోటల్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. న్యూజిలాండ్. లేదా న్యూజిలాండ్ ఫ్యామిలీ ట్రిప్ కాదు, సెటిల్డ్. కష్టం, అక్కడికి వెళ్తే మసాజ్ సెంటర్ పెట్టుకోవాలి. ఆ గెటప్లో అయితే కష్టం, నాకంటే అందంగా ఉంటారు అక్కడ. రండి. కష్టం. మా ఆయన ఒప్పుకుంటారు లేదు ఒకసారి అడగనా కాల్ చేసి. ఓ, మీ ఆయన ఉన్నాడు నీకు? కాదు, ఈ గెటప్లో చూసి ఆ మాటలు చూస్తే ఇంకా పెళ్లి కాలేదేమో అనుకున్నా. ఏం సార్ చెప్పించేసారు? అదిగో అలా ఆయన వస్తారంట ఇద్దరికి. నిన్న ఏం పట్టుకోలే? ఏంటి ఏంటిది ఎపిసోడ్? ఏంటిది? అది ఏంటండి ఇది? నాకేం అర్థం కావట్లే. ఎవరికి నాకా? ఇప్పుడు ఆల్రెడీ చాలాసార్లు అయ్యింది. 3 పిల్లలు వాళ్ళతో కొట్టిస్తున్నారు ఒక ప్లేస్లో. అది మీకు తెలియదు. ఇంట్లో పెళ్ళి, వీధిలోకి వెళ్ళి ఆలీ 360లో మీ చేతుల్లో నా గోలీ అలా. తాకే వేళ నీవే నేనైపోయే వేళ నేడు కాదులే రే